వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి, కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ సొల్యూషన్, మిక్చర్స్ ఆర్ సొల్యూషన్స్ లో కాంపోనెంట్స్ ఏముంటాయి. సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ అంటే మోర్ క్వాంటిటీ ఉంటుంది, సొల్యూట్ అంటే లెస్ క్వాంటిటీ ఉంటుంది. సో సొల్యూట్ అనగా సబ్స్టెన్సెస్ డిజాల్వ్ ఇన్ ఏ స్మాలర్ క్వాంటిటీ. సాల్వెంట్ అనగా సబ్స్టెన్సెస్ డూయింగ్ ద డిజాల్వింగ్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్ క్రిస్టల్స్ ని, కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేటువంటిది స్మాల్ క్వాంటిటీ అంటే 1 స్పూన్ తీసుకుంటాము. ఇక్కడ వాటర్ అనేటువంటిది లార్జ్ క్వాంటిటీ తీసుకుంటాము. లార్జ్ క్వాంటిటీ ఉంటే సాల్వెంట్ అంటాం, స్మాల్ క్వాంటిటీ ఉంటే సొల్యూట్ అని చెప్తాము. ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తే కాపర్ సల్ఫేట్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిపోయి ఇలా యూనిఫామ్ త్రో అవుట్ అవుతుంది. యూనిఫామ్ త్రో అవుట్ అంటే టాప్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అని చెబుతాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. దీనినే సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ప్రొడ్యూస్ సొల్యూషన్. సెకండ్ కేస్ చూసుకుంటే వాటర్ ని శాండ్ లో వేస్తే నాట్ డిజాల్వ్. నాట్ డిజాల్వ్ అయితే దీన్ని హెట్రోజీనియస్ అంటాము. లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది, సాలిడ్ ఫేజ్ అనేటువంటిది మనం రెండు కూడా ఫిజికల్ గా అపియరెన్స్ చూస్తున్నాము. దీన్ని హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. డిజాల్వ్ అయితే హోమోజీనియస్ అని, నాట్ డిజాల్వ్ అయితే హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హెట్రోజీనియస్ మిక్చర్స్ ని సొల్యూషన్స్ అని చెప్పము. సొల్యూషన్ అంటే కంపల్సరీ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్. డిజాల్వ్ అయితేనే, దాంట్లో కరిగితేనే సొల్యూషన్ అని చెబుతాము. కరగకోకుండా సపరేట్ గా ఉంటే వాటిని హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలి అంటే వెరీ డిఫికల్ట్ కండిషన్. అదే హెట్రోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్ అయినటువంటి ఫిల్ట్రేషన్ ద్వారా సపరేషన్ చేయడం, శాండ్ పార్టికల్ వాటర్ లాగా చేయవచ్చు. హోమోజీనియస్ మిక్చర్స్ ని చేయడం వెరీ డిఫికల్ట్ కండిషన్ అయిపోతుంది. మిక్చర్స్ వర్సెస్ సొల్యూషన్స్. మిక్చర్స్ కి సొల్యూషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మిక్చర్స్ అన్నప్పుడు కాంపోజిషన్స్ ఎలా ఉంటాయి? వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. వాటర్ అనేటువంటిది ఇక్కడ 100 ml తీసుకోవచ్చు, 200 ml తీసుకోవచ్చు, 500 ml తీసుకోవచ్చు. శాండ్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 గ్రామ్ తీసుకోవచ్చు, 3 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంటే మిక్చర్స్ అనేటువంటివి వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. సొల్యూషన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మనం సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకుంటే ఇది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే సొల్యూషన్ చెబుతాము. డిజాల్వ్ కాకపోతే హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో టాప్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది. ఇలా సాల్ట్ అనేటువంటిది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అపిరియన్స్ అనేటువంటిది మిక్చర్స్ లో హెట్రోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి, హోమోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి. సొల్యూషన్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. డిజాల్వ్ అయితే హోమోజీనియస్, నాట్ డిజాల్వ్ అయితే హెట్రోజీనియస్ అని చెబుతాము. సపరేషన్. మిక్చర్స్ ని ఈజీలీ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఫిల్ట్రేషన్ అనే ద్వారా శాండ్ వాటర్ ని సపరేషన్ చేయవచ్చు. అదే సొల్యూషన్స్ వచ్చేసరికి ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలంటే చాలా డిఫికల్టీ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్స్ అండ్ సొల్యూషన్స్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.